తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ షో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. అక్కడి నుంచి ఈ షో మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి. ఫస్ట్ సీజన్లో చాలా మంది తెలిసిన సెలబ్రిటీలే వచ్చారు. ఆ తర్వాత నుంచి సీజన్లో పెరుగుతున్న కొద్దీ తెలిసిన సెలబ్రిటీల కంటే తెలుసుకోవాల్సిన సెలబ్రిటీలే ఎక్కువగా వస్తున్నారు. మామూలుగా వీళ్ళు బిగ్ బాస్కి వెళుతున్నారు అని చెప్పుకుంటాం, కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కొంతమంది గురించి తెలుసుకున్నారు. బిగ్ బాస్కి వచ్చినంత వరకు కూడా చాలామందికి తెలియదు. అయితే ఆ షో తర్వాత చాలా పాపులర్ అయిపోయారు కొంతమంది సెలబ్రిటీలు. కొందరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ పర్సనల్ లైఫ్లో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిపోయారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కొంతమంది యూట్యూబర్స్ వీడియోలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అన్వేష్ అనే ఒక ట్రావెలర్ పేర్లు పెట్టి మరీ కొంతమందిని ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ని బయట పెట్టాడు. బిగ్ బాస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్. అయితే సోహెల్ పైన కూడా విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి. సోహెల్ బిగ్ బాస్ చీట్ చేసి గెలిచాడు అంటూ కొంతమంది అంటూ ఉంటారు. అయితే సోహెల్ కేవలం డబ్బులకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి రన్నర్ అప్ గా మిగిలిపోయాడు. ఇక బిగ్ బాస్ తర్వాత గుర్తింపు లభించటంతో హీరోగా సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. బోట్ కట్ బాలరాజు అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి విపరీతంగా ఆడియన్స్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎవ్వరూ రాలేదు. దీంతో సోహెల్ ఏమైందన్నా, బిగ్ బాస్లో ఓట్లు వేశారు కదా అన్న, సినిమా చూడండి అన్నా అంటూ మీడియా ముందు వాపోయాడు. సోహెల్ విషయానికి వస్తే సోహెల్తో పాటు ఇమ్రాన్, మెహబూబా వంటి వ్యక్తులు దిక్కుముక్కు లేని ఇతర దేశంలోని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయటం వల్లే ఈరోజు ఉగ్రవాదులకు మన సీక్రెట్స్ తెలుస్తున్నాయంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే వైజాగ్కి చెందిన ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా సోహెల్ను తిడుతూ వీడియో పెట్టాడు. దానికి ఆ వీడియో పెట్టిన వ్యక్తికి రిక్వెస్ట్ చేసుకుని వీడియోని తీయించాడు సోహెల్. ఈ విషయంపై సోహెల్ స్పందిస్తూ, నన్ను తిట్టినా పర్వాలేదు, మా ఫ్యామిలీని తిడుతున్నారు. మా అమ్మ చనిపోయి 5 నెలలు అవుతోంది. నేను ఆ బాధలో ఉన్నాను. అలాగే ఇస్లాంలో నేను పుట్టించిన ప్రాణాన్ని తీసే హక్కు నీకు లేదు అని చెబుతారు. అందుకే ఆ పెహల్గాం దాడికి పాల్పడిన ఆ కొడుకులెవరూ రియల్ ముస్లిమ్స్ కాదు అంటూ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.